హలో నమస్తే. మోహన్ భగవత్ గారు రఘురామకృష్ణరాజు గారికి ఒక మెసేజ్ పంపించారు. ఇట్స్ ఎ గుడ్ మెసేజ్ టు రఘురామకృష్ణరాజు గారు. ఏంటంటే చర్చిల జోలికి వెళ్ళొద్దని చెప్పినట్టే అనమాట. అంటే ఏంటి అర్థం ఏంటంటే మోహన్ భగవత్ గారు రీసెంట్గా కొన్ని స్టేట్మెంట్లు చేశారు. అది రఘురామకృష్ణరాజు గారు అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో పెడతాను. మీరు రఘురామకృష్ణరాజు గారు నా వీడియో పంపించండి. మోహన్ భగవత్ గారికి కర్ణాటకలో ప్రియాంక ఖర్గే అనేటువంటి హోమ్ మినిస్టర్, ఒక దళిత హోమ్ మినిస్టర్కి, ప్రియాంక ఖర్గే హోమ్ మినిస్టర్కి, కర్ణాటక హోమ్ మినిస్టర్కి మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్కి మధ్య జరుగుతున్న సంభాషణ, ప్రశ్నోత్తరాలు గురించి మోహన్ భగవత్ గారి స్టేట్మెంట్లు చూస్తే దీంట్లో ఎక్కడో రఘురామకృష్ణరాజు గారికి ఒక మెసేజ్ పంపించినట్టుగా నాకు అనిపించింది. ఆ మెసేజ్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మోహన్ భగవత్ గారు ఏమన్నారంటే, ప్రియాంక ఖర్గే ఏమన్నారంటే, ఆర్ఎస్ఎస్ అనే సంస్థను మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు? సరే పోనీ అదేదో ఏదో ఒక చిన్న ఆర్ఎస్ఎస్ పేరుతో ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నారంటే కాదు, మీరే చెప్తున్నారు 20,000 షకాస్ రన్ చేస్తున్నారు, 1000 యూనిట్లు రన్ చేస్తున్నారు, కొన్ని వేల ఏమంటారు వాళ్ళకి ఏదో పేర్లు ఉంటాయి ఆర్ఎస్ఎస్ కన్నా నాకు తెలీదు, అవన్నీ రన్ చేస్తున్నారు మీరు. అంటే అంత ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. కొన్ని వందల హైరార్కీ ఉంది. అంటే చీఫ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటున్నారు కదా. ఇఫ్ దెర్ ఇస్ నో ఆర్గనైజేషన్, వేర్ ఇస్ ద చీఫ్? వేర్ ఇస్ ద ప్రెసిడెంట్? ఆర్ఎస్ఎస్ చీఫ్, వేర్ ఇస్ ద చీఫ్ వెన్ దెర్ ఇస్ నో ఆర్గనైజేషన్ అని ప్రియాంక ఖర్గే గారు అడుగుతున్నారు. సో అంటే దెర్ ఇస్ అ స్ట్రక్చర్, ఒక చీఫ్ ఉన్నారు, దాంట్లో మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఇన్ఛార్జ్లు ఉన్నారు, శకాలు ఉన్నాయి, మొత్తం కూడా ఒక ఆర్గనైజ్డ్గా రన్ చేస్తున్నారు. కానీ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేయలేదు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేయండి అని అంటే మోహన్ భగవత్ గారు ఒక సందేశం ఇచ్చారు. ఈ సందేశం రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చినట్టుగా భావిస్తున్నాను నేను. ఎందుకు మోహన్ భగవత్ గారు ఏమన్నారంటే, ఆర్ఎస్ఎస్ అనేది వాలంటరీ అసోసియేషన్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, నాట్ ఏ ట్రస్ట్, నాట్ ఏ సొసైటీ, నాట్ అన్ ఎన్జిఓ అన్నారు. పాపం ఈ రఘురామకృష్ణరాజు గారు చాలామంది అక్కడ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే, నువ్వు చర్చిలో పర్మిషన్ లేకుండా, నువ్వు చర్చికి పర్మిషన్ లేకుండా నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రస్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ సొసైటీ, ఇట్ ఈస్ నాట్ అన్ ఎన్జిఓ, ఇట్ ఈస్ బాడీ ఆఫ్ అసోసియేట్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ప్రేయింగ్ ఇన్ ద హౌస్ అని అంటే చెప్తే నీకు పర్మిషన్ ఉండాలని చెప్పి టార్చర్ చేస్తున్నారు వీళ్ళని, చర్చిలో వాళ్ళని, ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళని. మోహన్ భగవత్ గారు అదే అన్నారు, ఇట్ ఈస్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఇట్ డజంట్ నీడ్ ఆర్గనైజేషనల్ రిజిస్ట్రేషన్ అన్నాడు. మరి వాళ్ళు క్రిస్టియన్ చెప్తుంది అదే కదా చర్చిలో. అందుకే చెప్తాను, దెర్ ఈస్ అ మెసేజ్ టు రఘురామకృష్ణరాజు గారు వాట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సెడ్ అన్నది. రెండోది, ఆయన అన్నారు, ఎవరు మోహన్ భగవత్ గారు అన్న ప్రశ్న డైరెక్ట్గా చెప్పారు మోహన్ భగవత్ గారు, ఇండియన్ లా డస్ నాట్ రిక్వైర్ ఎవ్రీ అసోసియేషన్ ఆఫ్ పీపుల్ టు బి ఫార్మల్లీ రిజిస్టర్డ్. ఏమన్నారు తెలుసా? ఈ భారతదేశంలో భారతదేశ చట్టం ప్రకారం ప్రతి అసోసియేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని రూల్ లేదు అన్నాడు మోహన్ భగవత్ గారు. అంటే ఈ చర్చిలు కూడా అన్ని రిజిస్ట్రేషన్ చేసి ఫార్మల్గా చర్చిలు రన్ చేయాలని రూల్ లేదు. నేను గతంలో అదే కదా చెప్పింది, రూల్ లేదు, అది భారతదేశ చట్టం లేదు. కొన్ని స్కూల్స్ రికగ్నేషన్ చేసి స్కూల్ రన్ చేస్తుంటారు, కొంతమంది ట్యూషన్ సెంటర్లు పెట్టుకుంటారు, కొన్ని ఆ రిజిస్ట్రేషన్ కంపెనీలు పెడతారు, కొంతమంది ఏదో రోడ్డు మీద ఫుట్పాత్ మీద కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు. రకరకాల వ్యవస్థలు ఉన్నాయి భారతదేశంలో. కొన్ని ఫార్మల్గా ఉంటాయి, కొన్ని ఇన్ఫార్మల్ సెక్టార్స్ ఉంటాయి. భారతదేశంలో ఇన్ఫార్మల్ సెక్టార్ ఏంటంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండదు, కూరగాయలు కోడిగుడ్లు అమ్ముకుంటుంటారు రోడ్ల మీద. ఈ పాస్టర్లు కూడా అంతేనంటే, కొంతమంది ఫార్మల్గా రిజిస్ట్రేషన్ తీసుకొని చర్చలు కట్టుకుంటారు, కొంతమంది ఎక్కడో ఇంట్లో 20 మంది 30 మంది కూర్చొని ఫ్రెండ్స్ ప్రార్థన చేసుకుని ప్రతి ఆడ దగ్గరికి వెళ్ళి దొబ్బుతున్నారు, రిజిస్ట్రేషన్ ఏది మీ చర్చలకి అని చెప్పేసి. అందుకే ది బ్యూటిఫుల్ వర్డ్ గివెన్, ద బ్యూటిఫుల్ సందేశం, మెసేజ్ గివెన్ బై ది గ్రేట్ ఆనరబుల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జీ సెడ్, ఇండియన్ లా డస్ నాట్ రిక్వైర్ ఎవ్రీ అసోసియేషన్ ఆఫ్ ది పీపుల్ టు బి ఫార్మల్లీ రిజిస్టర్డ్. రిజిస్ట్రేషన్ అవసరం లేదని మోహన్ భగవత్ గారు చెప్పారు. ఇంకొకటి, మూడో స్టేట్మెంట్ మోహన్ భగవత్ గారు చేసింది, ఇవన్నీ రఘురామకృష్ణరాజు గారికి అర్థం చేసుకుంటారని చెబుతున్నా. రిజిస్ట్రేషన్ జనరల్లీ నీడెడ్ when an organization seeks government grants or central legal benefits. ప్రభుత్వానికి సంబంధించిన గ్రాంట్ల కోరుకునే వాళ్ళు సర్టన్ లీగల్ బెనిఫిట్స్, లీగల్గా
చట్టబద్ధంగా ప్రభుత్వ స్కీములు కోరుకునే వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి. మాకేం గవర్నమెంట్ నుంచి డబ్బులు అవసరం లేదు, మేమంతా కూడా 4-5 అసోసియేషన్తో ఆర్ఎస్ఎస్ నడుపుకుంటున్నాము, వీ డోంట్ నీడ్ రిజిస్ట్రేషన్ అన్నారు. ఇప్పుడు వీళ్ళు పాస్టర్లు చేసేది అదే కదా. ఎవరికైతే రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళకి పాస్టర్ల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డబ్బులు ఇస్తున్నారు పాస్టర్లకి. వాళ్ళు రిజిస్ట్రేషన్ అడిగారు. గవర్నమెంట్ డబ్బులు ఉండాలంటే నీది రిజిస్ట్రేషన్ ఉండాలండి, రిజిస్టర్డ్ పాస్టర్ అయి ఉండాలి. ఆ రిజిస్టర్డ్ పాస్టర్కి డబ్బులు ఇచ్చారు. మిగతా ఎవరికైతే రిజిస్ట్రేషన్ లేదో, ఎవరైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదో వాళ్ళకి ఇవ్వలేదు డబ్బులు. అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ వాళ్ళ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావు. వాళ్ళకి అవసరం లేదు. ఏమంటారు, చర్చ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు కదా వాళ్ళకి. ఎందుకు సతాయిస్తున్నారు వాళ్ళని? ఆక్యువీర్లు ఎందుకు సతాయిస్తున్నారు? నోటీసులు ఇస్తున్నారు. ఇళ్లల్లో ప్రార్థన చేస్తున్న నోటీసులు ఇస్తున్నారు ఎందుకు? ఓకే, and that's what I said. There is a beautiful message, a sandesam from RSS chief to Raghuramkrishnamaraju and kind of people who are harassing churches. నేను దాని గురించి మాట్లాడుతున్నా. అండ్ నేను చర్చెస్ అని నేను దళితుల్ని హెరాసింగ్ దళిత్స్ నేను అసలు నమ్మను. చర్చిలు అనే కాన్సెప్ట్ నమ్మను. వీళ్ళు అదే చెప్తున్నాను, పెద్ద పెద్ద చర్చిలు జూలికి వెళ్ళరు. సతీష్ కుమార్ చర్చ్ దగ్గరికి వెళ్ళి ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త జెండా పట్టుకోమని నేను అంటున్నా. పట్టుకున్నారా? సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా వెళ్ళరు. ఎందుకు? వాళ్ళందరూ దెర్ ఆర్ సర్టెన్ డీలింగ్స్. పెద్ద పెద్ద చర్చలు మొత్తానికి డీలింగ్స్ ఉంటాయి. మీకు తెలియని విషయం ఏంటంటే, చాలామంది రిచ్ క్రిస్టియన్స్ ఫారెన్ ఫండ్ వచ్చే క్రిస్టియన్స్, దే ఆర్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ భారతీయ జనతా పార్టీ. దే డోంట్ వాంట్ దేర్ ఫండ్స్ టు బి స్టాప్డ్. డబ్బులు స్టాప్ అయిపోతాయి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వీళ్ళందరూ ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయారు భారతీయ జనతా పార్టీ వాళ్ళతోటి. పేదోడే పాపం ఫండమెంటల్ హక్కుల గురించి మాట్లాడుతుంటే, చట్టం గురించి మాట్లాడుతుంటే తొక్కుతున్నారు పేదోడిని అంతే. పైన క్రిస్టియన్స్ మొత్తం ఆల్రెడీ కాంప్రమైజ్డ్. ఇదంతా ఎందుకంటే టీడీపీ ఎన్డీఏలో భాగం ఒక టీడీపీ వాళ్ళు ఒక సంస్థ పెట్టారు. అండ్ ఏమంటారు వాళ్ళు, ఇంకా ఈ పెట్ల క్రిస్టియన్ చైర్మన్ అపాయింట్ చేయాలి. టీడీపీ వాళ్ళు అపాయింట్ చేయకుండా ఎవరో ఒక అతను రన్ చేస్తున్నారు. ఒక క్రిస్టియన్ పర్సన్ ద్వారా, కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎవరుంటే అతని ద్వారా రన్ చేస్తున్నారు. అతనికి టచ్లోకి వెళ్ళినటువంటి క్రైస్తవ సంఘాలు మొత్తం వెళ్ళారు. ఎందుకు టచ్లోకి వెళ్ళారు? ఎందుకు వచ్చిన కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇది, ఎందుకు వాళ్ళతో గొడవ అని చెప్పేసి వీళ్ళు టక్కన ఎవరు రిచ్ క్రిస్టియన్లు, ఫండ్ రావాల్సిన వాళ్ళు, పెద్ద పెద్ద చర్చిలు, ఈడీ రైడ్ చేస్తారు చర్చిల మీద, ఎందుకు వచ్చిన గొడవ అని. ఓకే, వీళ్ళందరూ ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయారు. అంటే డబ్బులున్నవాడు కాంప్రమైజ్ అవుతారు. ఇటు తిరిగి కొట్టేది పేదోడిని. అందుకని మాకు ఈ మోహన్ భగవత్ గారు ఒక మంచి పని చేశారు. ఏంటంటే స్టేట్మెంట్లు చేసి అవసరం లేదు అన్నారు. రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటేనే రిజిస్ట్రేషన్ అవసరం అంటే నాకు అవసరం లేదన్నాడు. ఇంకొకటి రెండో మాట, అన్నీ రిజిస్ట్రేషన్ చేయాలని ఏం లేదు, కొన్ని ఇన్ఫార్మల్గా రన్ అవుతాయి. మాది ఆర్ఎస్ఎస్ ఇన్ఫార్మల్గా రన్ అవుతుంది అంతే. వీళ్ళు కూడా అంతే, కొన్ని ఇన్ఫార్మల్ చర్చలు రన్ అవుతాయి, మీరు వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. సో దెర్ ఇస్ అ ఇండైరెక్ట్ మెసేజ్ టు ఆల్ దీస్ పీపుల్ నాట్ టు హెరాస్ షెడ్యూల్ క్యాస్ట్ చర్చెస్. క్రిస్టియన్స్ కాదు, షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ అని మీరు హెరాస్ చేయొద్దు. ఎందుకంటే మీరు దాడులు మొత్తం కూడా అక్కడే చేస్తున్నారు, దళిత కాలనీలో చేస్తున్నారు. అది నేను చెప్పేది. ఇంకొకటి, ఈయన ఖార్గే గారు ఏమంటాడు, ప్రియాంక ఖార్గే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆర్ఎస్ఎస్ నువ్వు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు అంటాడు. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ షకాస్ నేషన్ వైడ్ నెట్వర్క్ ఉంది మీకు, దానికి ఒక చీఫ్ అని చెప్పుకున్నారు. మళ్ళీ చీఫ్ అంటే వెన్ దెర్ ఇస్ నో ఆర్గనైజేషన్ వేర్ ఈస్ ద బాస్ అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అతను ఏం పేరు, ప్రియాంక ఖర్గే. మీరు ఫైనాన్స్ మీ ఇన్ని శకాలు రన్ చేయడానికి డబ్బులు అన్నీ చూస్తున్నాయి. డిస్క్లోజ్ ఫైనాన్స్, ఆఫీస్ బేరర్స్, సోర్సెస్ ఆఫ్ డొనేషన్స్, ట్యాక్స్ కంప్లైంట్స్ ఇవన్నీ ఉండాలి కదా. ట్యాక్స్ కట్టాలి కదా మీరందరూ, ఎందుకు కట్టలేదు? ఎన్జిఓలైనా, ట్రస్టులైనా, సొసైటీలైనా, చర్చిలైనా, టెంపుల్స్ అయినా, చారిటీనైనా, వీటన్నిటిని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయమని మీరే చెబుతున్నారు. గుడులను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరని చెప్పి వాళ్ళిద్దరికి మధ్య ఈ గొడవ నడుస్తుంది. వాళ్ళిద్దరికి ఎవరికి, ప్రియాంక ఖర్గేకి, మోహన్ భాగవత్ గారికి. ఇప్పుడు ఓన్లీ మోహన్ భాగవత్ గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఫండింగ్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి, అవసరం లేదు అన్నప్పుడు గవర్నమెంట్ ఫండ్ తీసుకొని చర్చిని మీరు రిజిస్ట్రేషన్ అడగకూడదు కదా.
గవర్నమెంట్ నుంచి సహాయం తీసుకుని హోటల్స్ని మీరు అడగతలేదు కదా, గవర్నమెంట్ సహాయం తీసుకున్నటువంటి ఫుట్పాత్ మీద కూరగాయలు అమ్ముకునే మీరు అడగతలేదు కదా, వీళ్ళని ఎందుకు ఇళ్లల్లో కూర్చొని ప్రార్థన చేసే వాళ్ళని ఎందుకు పర్మిషన్లు ఇవ్వ నోటీసులు ఇస్తున్నారు? ట్రస్ట్, సొసైటీ, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషనల్ బాడీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు గవర్నమెంట్ కాంప్లైంట్స్కి ఫెయిల్ అయితే, అంటే ఫైనాన్స్ ఎలా వచ్చినాయి, డొనేషన్స్ ఎన్ని వచ్చినాయి, ఓన్ ప్రాపర్టీయా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఫారెన్ ఫండ్ వచ్చిందా లేదా, అది చెయ్యకపోతే క్రైమ్. అసలు ట్రస్టే లేదు, ఇదేం లేదు, ఒక ఇంట్లో ప్రార్థన చేసేవాడికి పర్మిషన్ ఏదని చెప్పి టార్చర్ పెడుతున్నారు వాడిని అనేది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ డిస్క్రిమినేషన్. అదే డిస్క్రిమినేషన్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఏ డిస్క్రిమినేషన్ అటాక్ ఆన్ దిస్ పూర్ అండ్ మార్జినలైజ్డ్ సొసైటీస్. ఓకే, నేనేమంటానంటే మోహన్ భగవత్ మేము చెప్పింది వినలేదు, మోహన్ భగవత్ గారు చెప్పింది వినండి. పోనీ ఆర్ఎస్ఎస్ ఆయన అనే చెప్తున్నారు కదా మోహన్ భగవత్ గారు అవసరం లేదు అని. దయచేసి ఆయన మాట అని వినండి, మా మాట అంటే వినరు. ఒక పెద్ద వ్యక్తి ఆర్ఎస్ఎస్ చీఫ్ అని చెప్తున్నాడు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని చెప్తున్నాడు. దయచేసి ఆయన మాట వినండి. అక్కడ వాలంటీర్లు కలిస్తే రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అసోసియేట్స్ మొత్తం కలిస్తే అవసరం లేదు, గవర్నమెంట్ ఫండింగ్ తీసుకోకపోతే అవసరం లేదు, ఈ దేశంలో రిజిస్ట్రేషన్ అన్నిటికీ అవసరం లేదని ఆయనే చెప్తున్నారు. ఆ పెద్ద వ్యక్తి చెప్పిన దాని మాట మీరు దయచేసి మీరు కన్సిడరేషన్లో తీసుకోండి అని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొకటి, ఇంట్లో ప్రార్థన చేస్తే పర్మిషన్, ఇంట్లో పైన టెర్రస్ మీద ప్రార్థన చేసుకుంటుంటే అరే దెర్ ఇస్ ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ ఆర్టికల్ 25-26 ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రొపగేట్ రిలీజియన్. అది చర్చిలకే కాదు, ఇండివిజువల్కి కూడా ఉండిద్ది కదా. ఆర్టికల్ 25 ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ చర్చెస్, ఎన్ ఇండివిజువల్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎన్ ఇండివిజువల్. ఆర్టికల్ 25 గ్రాంట్స్ మీ ది అథారిటీ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ మై రిలీజియన్. ఒక ఇండివిజువల్గా నాకు రైట్ ఉంది. ఒక ఇండివిజువల్గా నేను ప్రాపగేట్ చేద్దాం అనుకున్నా, నాకు ఆప్షన్ ఏంటి? నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? రమేష్ అనేవాడు నేను ఈ రోజు నుంచి మత ప్రచారం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాకు మీ రిజిస్ట్రేషన్ ఇవ్వని అవసరం, ఇండివిజువల్గా అవసరం లేదు కదా. వాళ్ళందరూ అలాగనే ఇండివిజువల్గా ఫ్రెండ్స్ని వాళ్ళందరూ పిలిచి పైన కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు ఇండిపెండెంట్ కెపాసిటీలో, దానికి అవసరం లేదు కదా. సో ఇళ్ళని ఎందుకు వాడుతున్నారు? అక్కడ పర్మిషన్ అసలు పర్మిషన్ ఎందుకు అడుగుతారు? చర్చిలకు పర్మిషన్ ఎందుకు అడుగుతారంటే చర్చిలకు పర్మిషను ఏమంటే మీరు పర్మిషన్ ఉండాలి ఇక్కడ. మొన్న రోడ్ల మీద మీరు నమాజ్ చేయడానికి లేదని ఒక చట్టం తీసుకొచ్చారు అక్కడ ఉత్తరప్రదేశ్ ఎక్కడెక్కడ. ఎందుకు రోడ్ల మీద సమాజ్ చేయకూడదు? ట్రాఫిక్ సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి, బిల్డింగ్ని మీరు ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయి కాబట్టి, ట్రాఫిక్ పబ్లిక్ ఆర్డర్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అవుతాయి అంటారో అక్కడ మీరు పర్మిషన్ తీసుకుని గవర్నమెంట్ ఫోర్స్ వేసిద్ది. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్. ఒక పల్లెటూరులో ఒక గుడిసెలో 10 మంది ప్రార్థన చేస్తుంటే పర్మిషన్ ఏదని చెప్పి అనగొడుతున్నారు పోయి. గుడిసె పల్లెటూరు, సైకిల్ కూడా తిరగదు ఆ గ్రామంలో. ట్రాఫిక్ తర్వాత సంగతి, ఆ చుట్టుపక్కల 10 మంది వెళ్తారే నీకు పర్మిషన్ ఏదిరా? దానికి పర్మిషన్ ఎందుకు స్వామి? నీకు ట్రాఫిక్ సిగ్నల్కి వచ్చి గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటేనే నువ్వు రిజిస్ట్రేషన్ చేయమని అడగాలి. ఆ పల్లెటూరులో మీరు పర్మిషన్ ఏదని అడుగుతున్నారు. హిందూ భజనలకు పర్మిషన్ తీసుకుంటారా? సత్సంగలు పర్మిషన్ తీసుకుంటారా? అలాగే మా ఆర్ఎస్ఎస్ సకాసికి పర్మిషన్ అవసరం లేదని మోహన్ భగవత్ గారు లాంటి పెద్ద వ్యక్తి చెప్పారు. అంత గౌరవ వ్యక్తి చెప్పినప్పుడు ఆయన మాట అన్న వినండి, మా మాట అట్లా వింటలేదు మీరు. పర్మిషన్ అవసరం లేదు, వదిలేయండి వాళ్ళని. ఓకే, నేనేమంటా అంటే ప్రైవేట్ హౌస్లో ప్రేయర్ అనేది ప్రైవేట్ ఇష్యూ. ఆ ప్రైవేట్ ఇష్యూని టెర్రస్ మీద ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? గుడిసెల్లో ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? అలహాబాద్ హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. అలహాబాద్ హైకోర్టు చెప్పింది ఏంటంటే ఇంటిలో జరిగే ప్రార్థనలకి పర్మిషన్ అవసరం లేదు. చాలా క్లియర్గా చెప్పింది అలహాబాద్ కోర్టు. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏం చెప్పిందంటే లా అండ్ ఆర్డర్ వైలేట్ అవ్వనంత వరకు పర్మిషన్ అవసరం లేదు. ఎవరు? ఛత్తీస్గఢ్ హైకోర్టు చెప్పింది ఏమని? లా అండ్ ఆర్డర్ కనుక గవర్నమెంట్కి మీరు పెట్టిన రూల్స్ వైలేట్ చేయనంత వరకు అవసరం లేదు. ఏంటి రూల్స్ పర్మిషన్ అవసరం లేదు. పబ్లిక్ గ్యాదరింగ్, 1000 మందిని తీసుకొచ్చిన పబ్లిక్ గ్యాదరింగ్ చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చేసి పోలీసులకు చెప్పకుండా భారీ బహిరంగ సభ పెట్టామనుకో, అది లా అండ్ ఆర్డర్ వైలేట్ చేసినట్టు.
ఒక గుడిసెలో 10 మంది పేదవాళ్ళు ఆ పక్కన ఉన్న వాళ్ళు గుడిసెలో ప్రార్థన చేసుకుంటే నీకు పర్మిషన్ ఉందా అని చెప్పి వాళ్ళని టార్చర్ పెట్టేదేంటి? సో ఆపరేటింగ్ రెగ్యులర్ ప్రేయర్ హాల్, చర్చ్ బిల్డింగ్ కడుతున్నావు, ప్రేయర్ హాల్ కడుతున్నావు, అక్కడ నీకు ఫైర్ ఇవన్నీ కూడా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది, కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి బిల్డింగ్ కడతానికి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరో ఇల్లు వేసుకొని ఇంటి మీద టెర్రస్ మీద 20 మంది 30 మంది వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రార్థన చేయాలి. సరేనండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాదు, పబ్లిక్ చర్చే అనుకోండి ఎగ్జాంపుల్. వాళ్ళు పర్మిషన్ అడుగుతున్న పర్మిషన్ ఇవ్వరు. మళ్ళీ పర్మిషన్ ఇవ్వరు. పక్క వాళ్ళని అడిగి ఏమండి ఈ మధ్య మేము మైకులు కూడా పెడతలేదండి, వాళ్ళు ఆకు వీడియోలు నాకు చెప్పింది, మైకులు కూడా పెడతలేదు రమేష్ అన్న, అయినా మా పర్మిషన్లో. అదే కదా అలహాబాద్ కోర్టు, ఛత్తీస్గఢ్ కోర్టు చెప్పింది అదే కదా. నీకు ఇబ్బంది లేనంత వరకు నువ్వు వై డూ యూ రిజెక్ట్ ది పర్మిషన్? వాళ్ళు మైక్ పెడుతున్నారంటే మా అమ్మాయి నీటికి ప్రిపేర్ అవుతుంది, పక్కన మైక్ పెట్టి డిస్టర్బెన్స్ అవుతుందంటే ఎస్ మైక్ తగ్గించాలి, రైట్ ఉంది. ఎందుకంటే చదువుకునే అమ్మాయికి రైట్ ఉంది, డిస్టర్బెన్స్ ఉందని. వాళ్ళు మైక్ పెడతలేదు అన్నారు కదా, దెన్ యూ షుడ్ గివ్ ఎ పర్మిషన్, రైట్? దెన్ యూ షుడ్ గివ్ ఎ పర్మిషన్. వీఆర్ గ్రాంటింగ్ ద పర్మిషన్ టు దిస్ చర్చ్ బట్ నో పర్మిషన్ ఫర్ పబ్లిక్ మైక్ సెట్ అని నువ్వు రాసి ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చేటప్పుడు హెరాస్ చేయడానికి. అందుకే చెప్పింది మోహన్ భగవత్ గారు హెస్ గివెన్ ఇండైరెక్ట్ మెసేజ్ టు రఘురామకృష్ణరాజు అండ్ కైండ్ ఆఫ్ పీపుల్ నాట్ టు హెరాస్ దిస్ మార్జినలైజ్డ్ దళిత్ క్రిస్టియన్స్, దళిత్ చర్చెస్. ఎందుకు ఇటు దళిత్ చర్చ్ అని అంటున్నాడు, హైలైట్ చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. నాకు ఎక్కడో కొడతా ఉండిద్ది ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా పెద్దవాళ్ళు అగ్రవర్ణాల యొక్క చర్చిల మీద దాడి చేయరు, వీళ్ళు పేద చర్చిల మీదే దాడి చేస్తారు. ఇది ప్యాటర్న్ ఆఫ్ అటాక్స్ ఆదివాసీల మీద, దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద, అంబేద్కర్ యొక్క వారసుల మీద దాడి చేస్తుంటారు వీళ్ళు. అంబేద్కర్ వారసుల మీద దాడి చేస్తారు వీళ్ళు, మిగతా వాళ్ళ మీద దాడి చేయరు. అంబేద్కర్ అంటే కోపం వీళ్ళందరికీ. థ్యాంక్ యూ, నమస్కారం.